ఏం జరిగింది అన్న పంచాయతీలో ఏం జరిగింది ఏమని చెప్పింది? పంచాయతీలో మా వానికి కాప్ చేసింది, అంటే మా వానికి రెచ్చగొట్టింది పంచాయతీలో, నువ్వు సైకో ఉన్నావు అని. మేము కూడా వానికి కేర్ చేయలేదు సార్. ఎంతగా మా వానికి ఏం చేసింది అంటే, నువ్వు సైకో ఉన్నావురా, బెస్ట్గా ఉన్నావు నువ్వు, ఎందుకని సంవత్సరం చెయ్య అంటే మేము ఆయనకి సైకో పేరు ఖరాబ్ చేసింది మొత్తం మాకు ఇట్లా ఆడ ఊళ్ళో అత్తగారు ఊళ్ళో. అంటే మా వాడు ఏం చేసిందంటే, మీ అమ్మ ఎంత మంచి పేరు ఉండే ఊళ్ళో అని తొలికొచ్చి సంజాంచి, సరే అన్న నేను మాట ఇంత నేను అని తొలికొచ్చింది. చెప్పలేమన్నా మీరు అన్న అడగమంటే ఇప్పుడు మాకు బాధ ఉన్నది, ఏది చెప్పడానికి బాధలు ముందు చెప్పరాకొచ్చింది, మస్తున్నది చెప్పాలని కానీ రాకొచ్చింది. అంటే తెలియాలి కదా, అంటే తెలియాలా? బయట ఇప్పుడు ఆయనకి ప్రపంచం పేరు ఏంటంటే భార్య పడుతుంది. చంపేసిందని ఈ రకంగా మాట్లాడతారు. ఎందుకు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి సమాజానికి తెలియాలి కదా, అసలు ఎందుకు తప్పు అనుకోవద్దు కదా ఆయన కూడా. నువ్వు చెప్పండి. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఏం చెప్తాడు జెర్సల కాడ కూడా కాళ్ళ మీద పడుకున్నా జీతం మనం అని. ఒక్కొక్కరు అయితే కాళ్ళ మీద పట్టాడు, ఒక చెల్లెలు అన్నాడు, ఇగో కాళ్ళ మీద పడ్డాడు, నువ్వు ఒక చెల్లెలు, నాకు చెల్లెలు లేరు, ఒక చెల్లెలు నాకు చూసుకుంటున్నాను, ఎవరిని భార్య అన్నాడు. ఇట్లా మా ఫ్రీ ఉంటుర్రన్నా, ఏమన్నా మూడో వ్యక్తి తెచ్చుండా మొత్తం ఇట్లా అయిపోయింది. ఫస్ట్ ఫ్రీ ఉంటుర్రి, మంచిగా ఉంటుంది సార్. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకునేది పెళ్ళైన కొత్తలో ఇలాంటి గొడవలు అయితే ఏ గొడవలు లేకుండే. ఒక 3 సంవత్సరాల నుంచి నాకు ఎక్కడికి 3 సంవత్సరాల నుంచి. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు కూడా ఏమన్నా పోలీసుల దగ్గర పోయి ఏమన్నా చెప్పారా? ఏం మాట్లాడారు? నేను మా తమ్ముడు పోతుంది. ఈమె వచ్చిన తర్వాత కూడా అంటే ఎప్పుడైతే మర్డర్ జరిగిందో చంపేసే మూమెంట్ మీరు కూడా అప్పుడు పిఎస్ దగ్గరకు వెళ్ళారా? ఆమె వచ్చినప్పుడు కలిసారా? పోలీసులు ఆమె లొంగిపోయింది అంటే ఉంటా అని చెప్పి వచ్చినప్పుడు తీసుకురానికి వెళ్ళింది మీ తమ్ముడు? ఓకే, నేనే పోయి ఇక్కడ మా మంచిగా ఉంటుంది, పిల్లలు మంచిగా అని చెప్పిన. ఏమన్నా ఉంటా అన్నదా? బాగానే ఉంటాను మనం అంటే ఆడ పెద్ద మనుషులు కూడా అన్నది. ఆల్రెడీ ఫస్ట్ ఏమంటే మేము వెళ్ళిపోండి అన్నారు, మేము వచ్చేసినాం. తర్వాత ఇక వాళ్ళు తల్లి మేము అనుకున్నారు, ఒక సంవత్సరం పోయి ఏమి ఎట్లా వెళ్ళవు అన్నారు. ఏమన్నారు తల్లి సపోర్ట్ ఉందా? మా అమ్మ తల్లి సపోర్ట్ ఉంది. ఏమంటుండే వాళ్ళ తల్లి? అప్పుడు గొడవ లేనప్పుడు ఇంటికి పోయేది, ఇంటికి పోయి మీరు పెద్ద మనుషులు తీసుకొని గొడవ చక్కబెట్టి మళ్ళీ తీసుకొద్దామని పోయారు కదా ఒకసారి. ఇప్పుడు వాళ్ళ తల్లి ఎట్లా ప్రవర్తించింది? ఆమె ఏమంటుందంటే, నా బిడ్డదే సత్యం ఉంది, నా బిడ్డ సత్యం ఉన్నది, మంచిగా నా బిడ్డదే, తప్పు చేద్దాం ఒప్పుకోకుండా కొంచెం కూడా ఇట్లా తప్పు చేస్తుంది, మరి నువ్వన్నా మంచిగా ఉండాలని చెప్పి కూతురు కూడా చెప్పకుండా ఏమైనా పని చేస్తున్నామే? ఓన్లీ హౌస్ వైఫ్ ఏంటంటే ఇక్కడ పిల్లల్ని చూసుకోవడం, వంట ఏమైనా పనికి వెళ్తున్నా? పొలం పని చేస్తే రాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర నేనే చేసుకుంటుంది. వాయిస్ రికార్డు ఉంది అన్నారు కదా ఒకసారి, చూపెట్టుండేది ఫోన్లో అంటే చూపెట్టు పంపించిన. సరే, ఎప్పటి నుంచి పని చేస్తున్నాను ఈ పానీపూరి బండి? ఎప్పటి నుంచి నడిపిస్తున్నాను మీ తమ్ముడు? మా తమ్ముడు 3 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఉన్నప్పటి నుంచి అదే పని లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత? మ్యారేజ్ అయినాక ఈ పని, మ్యారేజ్ కాక ముందు అక్కడికి చేస్తుండే. గప్చూలు కార్ఖాన ఉండే, గప్చూలు పూడలు చేసి అమ్ముతుండే. ఫస్ట్ అక్కడికి, దాని తర్వాత పాన్పూరి పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయారు. అట్లా పిల్లల పరిస్థితి అట్లా, ఏజ్ కూడా అయిపోయింది, మీ అమ్మ నాన్న కూడా. అటు మీ తమ్ముడు ఏమో జైలుకు పోయిండు, ఇటు అమ్మలేదు. ఈ పిల్లల పరిస్థితి అన్న అంటే ఇక నేను చూసుకోవాల్సింది, ఎందుకంటే నా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు చనిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని వచ్చిరా ఇక్కడికి? వాళ్ళ అమ్మ అని అలా ఇక్కడికి రాలేదు సార్, హాస్పిటల్కి వచ్చిరా, ఇక్కడికి ఏం రాలేదు. ఇక మీ మెడలు ఏమేమి ఉన్నాయి అన్ని తీసుకున్నారు సార్, మేము లేకుండా. మా స్కూల్ వచ్చారు సార్. ఒక రోజు ముందు ఏమన్నా మాట్లాడారా మీరు మీ తమ్ముడితో? అంటే ఇట్లా పోతున్నా, నేను తీసుకురావడానికి పోతున్నా, పోలీసులు చెప్పారు నాకు అని చెప్పి ఏమన్నా సమాచారం ఇచ్చిండా? పోయేటప్పుడా? లేదు, పోతున్నా అన్న చెప్పాను. ఇప్పుడు సార్ రమ్మన్నాడు అన్న, పోతున్నా. అంటే మిమ్మల్ని ఏం రమ్మలేదా? నాకు కొంచెం భయంగా ఉంది, మీరు కూడా రండి మాట్లాడి తీసుకొద్దామని ఏమనలేదా తమ్ముడు? లేదు, నాకు ఏం ఆడు అక్కడ మాకు రమ్మలేడు అసలు, మాకు ఎవ్వరు అవసరం లేదు, ఒక్కనే పోతాను, సార్ పట్టుకొని నేను వెళ్ళిపోతా. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు ఇక్కడికి ఏదైతే
ఈ కాస్టమేషన్ దగ్గర రాలేదు వాళ్ళ తల్లిదండ్రులు. వచ్చారు అందరు ఊరోళ్ళు వచ్చారు వచ్చి మొత్తం వచ్చి బాబుని కానీ తీసుకెళ్తామన్నట్టు ఏమనలేదు చూసుకుంటాం లేకపోతే ఎవరినైనా ఒకరిని ఇవ్వండి అని ఏమనలే దొంగలం అవుతాం కదా. అమ్మో 10 ఎకరాలు ఉండే సార్ వాళ్ళ ఆయన దాన్ని పోయిండు ముందే అన్నాడు 2 ఆడపిల్లకి 5 ఎకరాలు అవుతా అని చెప్పిండు ఆయన గప్చిప్ కార్ఖాన ఉండే సరే 5 ఎకరాలు అవుతుంది బావా అని 5-6 సార్లు అన్నాడు ఆయన. నిన్న వచ్చినాక వాళ్ళు అంటున్నారు మేము అండవాన్ని ఇస్తామన్నా భూమి ఆడిస్తామన్నా అని వాళ్ళు వస్తాయి నిన్న వాళ్ళు అలా తండ్రి 5-6 మాటలు అంటుండే మేము వద్దు పోయి ఇడ్లీ తింటుంటిమి హోటల్లో పోయి కూర్చుంటుంటిమి అయితే ఉన్నది సగం అవుతుంది బావా అంటుంది. అమ్మాయి తరపున వల్ల కూడా భూమి ఉందంటారు అది కూడా వీళ్ళకి చెందాలని చెప్పి అది ఒక లాస్ట్ లో మాట్లాడేసి అయిపోతుంది. ఇప్పుడు ఉన్న భూమి మీరు ఉన్న పిల్లలకు చెప్పండి మళ్ళీ ఒకరిస్తాను 5 ఎకరాలు అని. మీరే మాట్లాడండి. ఇంకా 10 ఎకరాలు ఉండే సార్ వాళ్ళకు. అయితే వాళ్ళ తండ్రి ఏం చెప్పిండు తల్లి కూడా అన్నది సరే 5 ఎకరాలు అయితే 2 ఆడపిల్లలు మాకు కొడుకులు అయితే లేదా అని అన్నారు సార్. ఇట్లా మస్తాలు ఇప్పుడేమంటారు మేము ఉండేవాడిని ఇచ్చినాం మేము అంతే మేము భూమి ఇస్తామని అన్నామా మేము అని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ భూమి మీకు రాసినప్పుడు జస్ట్ మాట పూర్వకంగా చెప్పిర్రా రాతపూర్వకంగా మన రాతపూర్వంగా చెప్పలేదు సార్ మాటపూర్వకంగా మాటలే మేము రాసుకోలేదు మేము వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కాబట్టి వాళ్ళ చెల్లె కాబట్టి ఇప్పుడు ఈమెకి 5 ఎకరాలు ఆమెకి 5 ఎకరాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు మా బిడ్డనే పోయింది మేము ఎందుకు ఇస్తాం మా బిడ్డనే పోయింది మేము ఎందుకు ఇస్తాం మేము అప్పుడు ఉండేవాడిని ఇచ్చినాం అయిపోయి మేము ఎందుకు ఇస్తాం అని మాట్లాడుతున్నాం సార్ నిన్న వాళ్ళు. ఓకే అప్పట్లో మాట పూర్వకంగా అంటే మా ఊరు పెద్ద మనుషులు కూడా ఏమన్నా లేదు పిల్లలకి ఇవ్వాల్సిందే కొడుకు మన్మరాలు ఉన్నారన్న అట్లా కుదరది ఉన్నాడు వచ్చి నిర్ణయం తీసుకుందామని మాట్లాడదాం అని మా సర్పంచ్ పెద్దలు కూడా అన్నారు అనుకో ఈడ నిన్న మాట్లాడుకున్నారు. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే ఇస్తామన్న జాగా ఏదైతే ఉందో వీళ్ళకి పిల్లలకు చెందాలి అని మేము అంటున్నాం సార్. పిల్లలకి చెందాలి మాకేమి. ఓకే మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉన్నది సార్ 6 ఎకరాలు ఉన్నది 6-7 ఎకరాలు ఉన్నది. 6-7 ఎకరాలు ఇద్దరు కొడుకులు. ఫైనల్ గా ఏం మిగిలింది 2 ఎకరాలు ఉన్నా సార్ ఆయనకి. ఆయనకు 2 ఎకరాలు ఉంది మొత్తం. ఇప్పుడు సిద్ధారెడ్డికి 2 ఎకరాలు ఉన్నా సార్. ఆడ అమ్మిండు 1.5 ఎకరా అమ్మిండు సార్. అమ్మి ప్లాట్ కొన్నాడు. 1 కోటి 5 లక్షలు ప్లాట్ కొన్నాడు. సిద్ధారెడ్డి పేరు ఉన్నది కొన్నాడు సార్. 30 లక్షలు కొన్నాడు. సిద్ధారెడ్డి పేరే ఉన్నది మా కొడుకు పేరే ఉన్నది. నేను కూడా నీ కొడుకు చేసుకోరా భార్యకి చేస్తాను వద్దురావులా నీ పేరు చేసుకో మంచిగా లైఫ్ ఉంటుంది అక్కడ భూమి పోయినందుకు ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది అని తిట్టేసేది మరి నేను చేపించిన సార్. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు మీరు? ఏమంటే ఉన్నాసి వాళ్ళు పిల్లలకి చెందాలి మనమని అంటున్నాం సార్. ఏడ ఉన్నది కూడా పిల్లలకి చెందాలి. పిల్లలు విలువ ముఖ్యం మాకు విలువ కోసం చేసిన తమ్ముడు. ఇప్పుడు మీ తమ్ముడు అట్లా వేయడంలో ఏం తప్పలేదంటావు? ఓకే ఫైనల్ గా మీరు ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పారు పోలీసు వారు మీకు ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా? ఏం చెప్పారు మీ కొడుకు విషయంలో? ఎలాంటి సెక్షన్లు పడ్డాయి మీ బాబుకి మీ తమ్మునికి? ఇట్లా మీ ఇప్పుడు వాళ్ళ మాటలు ఏంటి పోలీసు వాళ్ళు కూడా మాకేం చెప్పలేదు. పోలీసు దగ్గర రాలేదు మాకేం చెప్పలేదు. పోలీసు వాళ్ళు కూడా తిట్టాను సార్. ఆమె మీ కోడలు చాలా ఇది ఉన్నది పిల్లగాడు మంచోడు మీ బస్సులో కూడా అరుచుకుంటారు బాధ్యం వల్ల మొత్తం కౌన్సిలర్ కూడా చెప్తారు బస్తీ మొత్తం చెప్తారు. చెప్పింది సార్ మీరు అరుచుకోండి సార్. తిన్నాక సంవత్సరమా అన్నం ఇంత తింటాడో ఎంత 2 బుక్కలు తెలిసిపోతుంది. నిమ్మలం లేని మరి ఎట్లా కాదు సార్ నిమ్మలం లేని మనిషి ఏం పెట్టుకుని మాసం పెట్టుకుంటున్నాను చెప్పకూడదు. మీతో కూడా ఎప్పుడు చెప్పకపోతున్నా అన్నకి ఇట్లా ఉందే పరిస్థితి ఇట్లా అవుతుందని చెప్తూనే మళ్ళా చిన్న ధైర్యం చెప్తా. చెప్పినప్పుడు మళ్ళీ ఉన్నప్పుడు తింటుండే నువ్వు చెప్పినప్పుడు మంచిగా తింటుండే మా తెల్లని చదివిస్తాడు. ఇంట్లో మంచిగా ఉంటేనే బయట మంచిగా ఉంటుంది బట్ అన్న ఎంతసేపు చెప్తాడు. ఇంట్లో మంచిగా ఉంటేనే కడుపు నిండి తింటాం. అన్న చెప్పినప్పుడే తింటాడు. మళ్ళీ చెప్పాలి కదా అన్న మళ్ళీ ఎంతకంటే చెప్తాడు అన్నవి. ఇంట్లో మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం కదా. ఇంట్లో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఎంత 5 రోజులు ఉంటుండే సార్ వాళ్ళ దగ్గర ఇట్లా ఉన్నారని మా కోడలు మాట్లాడకపోయేది మాట్లాడకపోయేది సార్. ఉన్నది చెప్తున్నది మాట్లాడకండి ఇక ఆమెది తలుపులు పెట్టుకొని 4 గంటలు మాట్లాడాలి ఎప్పుడు ఫోన్ పిచ్చే. గప్చూపు తక్కువ పడితే గప్చూలకు పోతే తలుపులు పెట్టుకొని ఉంటుండే సార్. చివరిగా తప్పుడు చాలా
బాధను లోపల పెట్టుకొని మీకు చెప్పలేడు సరిగా ఆ బాధను చాలా లోపల పెట్టుకొని సార్ పోలీసులకు పిల్లల కోసం చూసాం సార్ పిల్లలు మా మచ్చ పడకూడదని చూసాం అంతే నేను వెళ్ళి లాస్ట్ ఇప్పుడు అంటే వాళ్ళనే మొత్తం. ఇంత పోలీసుల మధ్యలో అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు సంపంత ఎందుకు వచ్చింది, ఎందుకు చంపుదాం అనుకున్నాడని మనకు కసి ఇంతే ఎన్నో సార్లు తిప్పలు తీస్తారు 3 సంవత్సరాలు చూడడు ఉమ్, ఏదో చూస్తాడు ఉమ్, కాలు నొక్కిడు ఉమ్. ఆమెకు ఎంత ప్రేమ చేసుకున్నాడంటే చాలా ప్రేమ చేసుకున్నాడు చెల్లెలు కన్నా నేను నీ ఏం తినలేదంటుంది కదా ఆమె. ఇంత తిన్న దునియా పైసలు పెట్టుండే మరి వానికి కూడా పెట్టింది పోయేటి ముంగట వానికి కూడా దాని పెట్టింది ఫోన్లు వేయాలి. దాని అక్క హైదరాబాద్ ఉన్నది సార్, దాని అక్క కూడా 50,000 వేసింది. వాళ్ళ పెద్దమ్మ మా కోడలు పెద్దమ్మ బిడ్డ అక్కడ హైదరాబాద్ చాన్మార్ కానీ ఈమెకి ఎట్లా వచ్చేటి పైసలు? మల్లెపల్లి మల్లెపల్లి ఆడ బట్టలు ఏమి బట్టలు కొడుతుండే బీరువాలు ఉన్నాయి కొట్టేస్తుండే. నమ్మినామనుకో రెడ్డిలకు ఎట్లుంటది ఉమ్, మస్తు ప్రాణంకు నమ్మిడు ఇంట్లో పెట్టుంది ఫుల్ నమ్మిడు మా అన్న ఎవరు నమ్మలేదు అంత ఓకే. ఫుల్ నమ్మిన మస్తు నమ్మిడు ఇప్పుడు గప్చిప్ 3-4 వేలు అయితే వచ్చి టేబుల్ మీద పడేస్తాను. ఎన్ని కొట్టేది గిరాకీ చేసుకురావాలి ఆడ ఆడ పడేయాలి. అందులో ఎన్ని కొట్టేది తెలియదు సార్. 9-10 మన బీరువాలో కూడా పైసలు పెడుతుండే. టేబుల్ మీద పెడుతుండే అందులోకెళ్ళి కొట్టేస్తుండే పైసలు పెట్టుకుంటుండే తింటుండే ఈ పనుకుంటుండే గప్చుప్లో పెట్టేది పైసలు కూడా కొట్టేసేది. కొట్టేస్తుండే. కొట్టేసి ఇక్కడ టేబుల్ పవన్ అనే బాయ్ ఫ్రెండ్ కి పెట్టేదా? బాయ్ ఫ్రెండ్ పెట్టేది. ఇక్కడ పడేస్తుండే వాళ్ళ వచ్చి ఫోన్లు ఉన్నాయి, పెట్టుకొని తింటుండే, మొత్తం. పంటుండే పుల్ల సిరిపోతుండే ఇప్పుడు మల్లెపల్లి వాళ్ళ పెద్దమ్మ బిడ్డ ఆమె కూడా 2 మాటలు ఇల్లు గాలి వేసింది. ఇక్కడ ఫోన్ పే నన్ను ఉన్నది మా ఇంకెక్కడ పోతాయి సాక్షి ఉన్నది సార్. ఆమె. ఓకే. మాకు చెప్పలేదు ఆమె, మొన్న చెప్తున్నది. మేము వేస్తుండే రెడ్డి మీ కోడలు 2 మాటలు 20,000 వేస్తుండే, వేసి అక్కడ హైదరాబాద్ వేస్తుండే, ఇక్కడ వేస్తుండే. మేము ఇప్పుడు చెప్తున్నాము ఎందుకు కవిత ఇక్కడ అంటే లేదు మా బావ ఇట్లా అంటుండే మా బావ మా అక్క అని అంటున్నారు. ఫైనల్ గా ఇప్పుడు మీ కొడుకుని రిమాండ్ కి పంపించడం జరిగింది. ఆ, మీరు ఏం కోరుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏం కోరుకుంటున్నారు? తప్పు చేస్తాను మా తమ్ముడు నేను కోరుకుంటే చాలు ఏం తప్పు చేయలేదు ఓకే. న్యాయం చేసిండు ఓకే. న్యాయం చేయాలి, న్యాయం. మేము మంచి మాత్రం సార్ అట్లా ఎందుకు ఏడుస్తున్నారు నువ్వు కుల చెప్పు నువ్వు. ఉంటది కదా బాధ ఉంటది కానీ ఏం చేస్తాం మరి, అది జరిగింది అట్లా.